కట్టెల పొయ్యి మీద బోటీ కూర కానీ తలకాయ కూర కానీ వండుకుంటే సూపర్గా ఉంటుంది. మంట స్టార్ట్ చేస్తున్నా. నీళ్లు మరిగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాతనే బోటీని క్లీన్ చేసుకోండి. బోటీని అయితే 2-3 సార్లు మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేకుంటే మాత్రం కొంచెం స్మెల్ వస్తుంది. ముందుగానైతే ఆయిల్ పోసుకుందాం. నేను తెచ్చుకున్నది కిలో బోటి. కిలో బోటికి 8 పావుల నూనె పోస్తున్నా. మిరపకాయలు వేస్తున్నా, వెల్లుల్లిగడ్డ వేస్తున్నా, పసుపు వేసుకుంటున్నాం, దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర. ఉల్లాకు వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఏ కూరలైనా ఉల్లాకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉల్లాకు చూడండి. 2 ముక్కలు టొమాటో, శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటి వేస్తున్నా. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. తర్వాత యుద్ధం ఆలోపు ఉడుకుతుంది. మధ్య మధ్యలో అన్నలు ఇట్లా కలుపుకోరి జర, మరి కింద మారిపోతే మనం ఇవన్నాక కష్టపడ్డది వేస్ట్ అవుతుంది. సగం ఉడికిపోయింది. కారం పొడి వేస్తున్నా. నేనైతే 5 చెంచాలు వేసుకుంటున్నా. ఇది మన తెలంగాణ కారం గడ బ్రహ్మాండంగా ఉంటుంది కారం. ఉప్పు 2 చెంచాలు వేసుకుంటున్నా. గట్టిగా కలుపుకోండి. గోంగూర వేస్తున్నాము. మనం ముందుగా దంచుకున్నాం కదా, అదే మసాలా వేస్తున్నా. చూసిరా అన్నలు అక్కలు, గోంగూర బోటి కర్రీ రెడీ. అన్నలు ఎట్లుందే కూర? సూపర్ ఉంది.